చూడు చూడు వీడెంత మంది ఉన్నారో చూడు. ఏంది అందరూ అట్టా సుత్తా ఉండారు? ఈ పాప ఎవరనా? నా పాలిటి దేవత. ఈ పాపకి అమ్మా నాన్న లేరు. ఈ రెండు కుటుంబాలని కలపడం కోసం నీ కూతురు జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడినావే. పసిపాప పడగ నీడలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుండావని తెలిసినా అందరి క్షేమం కోసం నీ ప్రాణం బిగపట్టుకుని బతుకుతుండావు. ఇంత గొప్ప గుణం మామూలు మనిషికి ఉండదు సూర్య. నిజంగా నువ్వు దేవుడివి. నువ్వు తలుచుకుంటే నీ కూతుర్ని తీసుకుని యాడికైనా పోయి ఉండొచ్చు, వయసుతో సంతోషంగా బతుకుండొచ్చు. కానీ నువ్వు అందరూ సంతోషంగా ఉండటం కోసం నీ సంతోషాన్ని త్యాగం చేసావు. కళ్ళల్లో పెట్టి చూసుకోవలసిన కూతుర్ని పగోని ఇంట్లో పెట్టినావు. ఈ ఇంటి పిల్లకి జీవితాన్ని ఇచ్చినావు, నా ఇంటికి సంతోషాన్ని అందించినావు. అందరి ఆనందం కోసం నువ్వొక్కడవే మనసులోని బాధను మోస్తూ భారంగా బతుకుతున్నావు. మేం మారేంత వరకు ఎదురు చూసినావు సరే, మారినామని తెలిసిన తర్వాత కూడా నీ కూతురు నువ్వు తెచ్చుకోకుండా మా మాట కోసం ఎదురు చూస్తుండవు చూడు. అంత ఓపిక సహనం నీకు యాడ్ నుంచి వచ్చినాయి సూర్య. అది సహనం కాదు బాబాయ్, నమ్మకం. మనిషి మీద నమ్మకం. మనిషి అనేవాడు ఏదో ఒక రోజు మారతాడనే నమ్మకం. చెడ్డవారు అని వదిలేస్తే తను తిరిగి మంచిదయ్యేది ఎప్పుడు బాబాయ్? ఏంటత్త ఇది? చిన్నవాళ్ల కాళ్ల మీద పడితే ఆయుష్ తగ్గుతుంది. పగోడి కొడుకు అన్న కారణంతో ఎన్నోసార్లు నేను సంపనీకి చూసినాను. కానీ ఈ రెండు కుటుంబాలకు ప్రాణం పోయినీక నీ ప్రాణానికి ప్రాణమైన కూతుర్ని త్యాగం చేయనీక చూసినావు. పాప అదృష్టమో మా అదృష్టమో తెలియదు కానీ పాప నీ కూతురన్న విషయం మేం నాకు తెలిసినది కాబట్టి సరిపోయినది. లేదంటే నీ మీద పగతో పసి పాప ప్రాణాలు తీసి పాప మూట కట్టుకునేటోళ్ళు. అదే గనుక జరుగుంటే
ప్రాయశ్చిత్తం చేసుకోనికి ఈ జన్మ సరిపోయిండేది కాదు. పాప నీ కూతురని తెలియక పాపను సంపరిక చూసినామని నీ మీద ఎన్నోసార్లు నిందలేసినాను. వాటన్నిటినీ మౌనంగా భరించినవే తప్ప నా కూతురు నేనెందుకు చంపుకుంటాను ఒక్కసారి కూడా నోరు జారలేదంటే నీ వ్యక్తిత్వాన్ని ఎట్టా పొగడాలో నాకు అర్థం కావట్లేదు సూర్య. ఇంత గొప్ప మనిషిని నా జీవితంలో నేను చూడలేదు. ఇందులో నా గొప్పదనం ఏం లేదత్త. శ్రీకి వచ్చిన ఆలోచనకి నేను అండగా నిలిచానంతే. ఇంత చిన్న వయసులో తన సరదాలు సంతోషాల గురించి ఆలోచించడం మానేసి 2 కుటుంబాల మధ్య పగని దూరం చేయాలన్న గొప్ప సంకల్పంతో ధైర్యంగా ముందడుగు వేసింది. అన్నా చెల్లెళ్ళని కలిపి వాళ్లలో సంతోషాన్ని నింపాలనుకుంది. చిన్నపిల్ల తనే అంత ఆరాటపడుతుంటే నా వంతు సాయం చేయడంలో తప్పు లేదనిపించింది. అందుకే మనసుకి కష్టమైనా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఓపిగ్గా ఉన్నాను. సిరికి ఆ ఆలోచన రాకపోయినా 2 కుటుంబాలని ఒక్కటి చేయాలని ఆశ లేకపోయినా ఈ రోజు ఇలా అందరం కలిసి సంతోషంగా ఉండడం సాధ్యమయ్యేదే కాదు. దానికి కారణం నేను కాదు, నీలో వదిన. నా ఆశ ఆశయంగా మారడానికి కారణం నీలో వదినే. ఈ పసిదాన్ని నా చేతిలో పెట్టి దీనికి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాకు అప్పగించింది. నిజానికి అది నా వయసుకి అనుభవానికి మించిన బాధ్యతే. దాన్ని నెరవేర్చగలనా లేదా అని చాలా భయపడ్డాను. కానీ పెద్దిరెడ్డి మామయ్య, సంజు, అమ్మ అందరూ నాకు అండగా నిలిచి నాలో ధైర్యాన్ని నింపారు. మీ అందరి సాయం వల్లే నేను ఈరోజు ఈ విజయాన్ని సాధించగలిగాను. లేదు సిరి, ఈ చిట్టుతల్లి ప్రాణాలకి ఇంకా ప్రమాదం ఉండాది. అంటే మనం చేయాల్సింది ఇంకా మిగిలి ఉండాది. నేల ఆశయం నెరవేరిందేమో కానీ తన కూతుర్ని క్షేమంగా ఉంచాలన్న ఆశ ఇంకా తీరలేదు. ఏంటి బాబాయ్ మీరనేది? పాపని మళ్ళీ ఎవరో ఎత్తుకెళ్లాలని చూశారన్నయ్య. పాప ఇంకా అక్కడే ఉండడం నాకు మంచిది కాదనిపించింది. అందుకే నాన్నకి నిజం చెప్పాను. పాపని
చంపాలని చూసారా? ఎవరు వాళ్ళు? ఇంకెవరు? ఆ బద్రీగాడే అయి ఉంటాడు. మనల్ని డైరెక్ట్ గా ఏం చేయలేక పసిపాపని అడ్డం పెట్టుకుని సాధించాలనుకున్నట్టున్నాడు. అవును సూర్య, ఇది ఖచ్చితంగా వాడి పనే. మన 2 కుటుంబాలు కలిసాయని తెలియగానే వాడు నాకు ఫోన్ చేసి బెదిరించినాడు. మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వనని ప్రతిజ్ఞ చేసినాడు. ఏడ్చినాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆడు మనల్ని ఏం చేయలేడు. మనం విడివిడిగా ఉన్నప్పుడే వాడి ఆటలు సాగలేదు. ఇప్పుడు అందరం ఒక్కటైపోయినాం. ఇంకా వాడు మనల్ని ఏం చేయగలుగుతాడు? పాపం చూసుకోవడానికి ఇక్కడ ఇంతమంది ఉన్నాం. ఇంకా వాడి నీడ కూడా పాప మీద పడడానికి వీల్లేదు. కాబట్టి ఇక ఆ విషయం మర్చిపోండి. సూర్య, ఎన్ని దినాలు నీ బిడ్డ లేదన్న లోటు కనిపించేది. ఇప్పుడు ఆ లోటు తీరిపోయినది. ఆ బంగారు తల్లి మా కాడికి వచ్చినది. మళ్ళీ మా నీల మా ఇంటికి తిరిగొచ్చినంత సంతోషంగా ఉండదు. ఈ సంతోషం ఇప్పటి నుండి పెళ్ళయ్యేంత వరకు ఇట్టాగే ఉండాలా? నువ్వు ఎట్టా అంటే అట్టాగే బావా. హలో, అమ్మమ్మ, నిన్ను నమ్ముకుంటే కొంపలు ముంచేలా ఉన్నావు. నేనేం చేశానురా? చేసిందంతా చేసి మళ్ళీ నేనేం చేశాను రా అంటావా? చేతికి చిక్కిన అవకాశాన్ని చేతులారా పాడు చేసావు. అసలు పాపను ఎందుకు వదిలేసావు? పాడు చేసింది నేను కాదు, ఆ సిరి. ఆ దొంగ వచ్చినప్పుడు నేనే తలుపు తీసి వాడు లోపలికొచ్చేలా చేసినాను. వాడు పాపనెత్తుకెళ్లే సమయంలో ఆ సిరి చూసి పెద్ద పెద్దగా కేకలు పెట్టి చచ్చింది. అంతే. మీ మామయ్య ఒక్క ఉదుటిన వాడిని పట్టుకొని చెత్త కొట్టి పాపం లాక్కున్నాడు. ఆడు తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అందరం దొరికి సచ్చేవాళ్ళం. ఇదంతా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నా. ఏంటి? అవును, మీ మామకి నా మీద కూడా అనుమానం వచ్చింది. నా తల ప్రాణం తోక్కొచ్చింది. తప్పించుకోవడానికి నిద్రపోయినట్టు నటించాను. అసలు ఆ పాప ఎవరో తెలుసా? సూర్యగడి కూతురు. మాకు తెలుసులే. తెలుసా? తెలిసి కూడా దాన్ని చంపకుండా వదిలేసావా? అబ్బా, నాకు ఇప్పుడే తెలిసినదిరా. సిరి మీ మావయ్యతో చెప్తా ఉంటే నేను దొంగచాటగా విన్నా. అది సూర్య కూతురని ముందే తెలుసుంటే అసలు దాన్ని ఎప్పుడో చంపుండేదాన్ని. సర్లే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ బద్రిగడే పాపను ఎత్తుకెళ్ళడానికి ప్లాన్ చేశాడని అందరూ అనుమానిస్తున్నారు. అక్షయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? అది నానా. నిన్నే అడిగేది. ఫోన్లో ఎవరు? అమ్మమ్మ నానా. అమ్మమ్మ?
తనెందుకు ఫోన్ చేసింది? కొంపతీసి పాపను కిడ్నాప్ చేసే ప్లాన్ ఆవిడదేనా? అబ్బే అదేం లేదు నాన్న. అసలు ఈ విషయం అమ్మమ్మకి తెలియనే తెలీదు. మామయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, అందుకే ఇంట్లో ఒక్కదానికే భయంగా ఉందంట. అందుకే ఫోన్ చేసింది నాన్న. మీ అమ్మమ్మకి భయమా? ఆవిడే పెద్ద దెయ్యంలా ఉంటుంది. పొరపాటున దెయ్యాలు దారి తప్పి ఆ ఇంట్లోకి వెళ్తే ఆవిడ్ని చూసుకొని తడుచుకొని చేస్తాయి. అక్షయ్, అయినా ఆవిడతో సోది పెట్టడం మానేసి త్వరగా పడుకో. అలాగే. బాస్, బద్రి బాస్. నువ్వు ఇక్కడ ఉలుకు పలుకు లేకుండా బాబా యోగాలు ధ్యానాలు చేస్తా ఉండు. అక్కడ వాళ్ళు పండగలు పబ్బాలు చేసుకుంటున్నారు. ఏమైందిరా? ఆ సూర్యగాడి కూతురు ఇప్పుడు పెద్దిరెడ్డి ఇంట్లో ఉంది. మనం ఆ పాపని కాదు కదా, పాప నీడను కూడా దాకలేం. అసలు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేం బాసు. ఆ నవ్వుకి అర్థం ఏంటి? అందులో ఉన్న అంతరార్థం ఏంటి? అంతరార్థం కాదు, పరమార్థం. చెప్తాను వినుకో. పాప సూర్య కూతురని అందరికీ తెలిసిపోయింది. అవును, తెలిసిపోతే ఇప్పుడు మనం ఆ పాపని అటాక్ చేసి ఆ పాపకి అపాయం కలిగించి పాప సూర్య కూతురని అందరికీ తెలిసినందువల్ల ఇంద్రాణియే పాపం చంపిందని ఇంద్రాణి చేతులకి మట్టి రాస్తే ఆహా, అమోఘం, అద్భుతం బాసు నీ ప్లాను. అబ్బా బాసు, నీ ప్లాన్ సూపర్ బాసు. బాసు, మీరు నిజంగా కత్తి బాసు. బాసు, ఇంతకీ పాపను ఎలా చంపుతావు? ఇంద్రాణి చేతికి మట్టి ఎలా రాస్తావు? చూడాలనుకో, కానీ ఒకేసారి చూడాలనుకోకు. ఎపిసోడ్ వైజ్ గా చూడు. వైట్ అండ్ సీ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ బద్రి. బాసు, నువ్వు చాలా ఎదిగిపోయావు బాసు. ఏమో అనుకున్నారు కానీ నువ్వు చేసే ధ్యానం వల్ల నీకింత జ్ఞానం వచ్చిందనిపిస్తుంది. ఏక నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతానా? నేను కూడా ఈ ఆసనాలే వేసి నా ఆలోచనలు పెంచుకుంటాను బాసు. అడగటం మర్చిపోయాను, ఈ ఆసనం ఎందుకు బాస్? ఈ ఆసనం వల్ల మోకాల్లో మిగిలిపోయిన మెదడు తల్లోకొచ్చి ఆలోచనలు బాగా వస్తాయి. ఓహో, అయితే నా కాళ్ళని ఇంకొంచెం పైకెత్తాల్సిందే. ఎందుకురా? అరికాల్లో ఉన్న నా మెదడు తల్లోకి వస్తుంది కదా బాస్. నాకు ఐడియాలు రావాలి కదా. అది 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 ఎద్దరు కొట్టావు. అది ఈ బుద్ధవతారం ఒంటరిగా దొరికింది. కాసేపు ఆట పట్టిద్దాం.